రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. దావోస్ టూర్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం. కాలిఫోర్నియాకు చెందిన బ్లైస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ఈ సంస్థ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్ కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్లైస్ కో ఫౌండర్ సీఈఓ దినకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చర్చల తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి. ఇప్పటికే బ్లైజ్ సంస్థ హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెంటర్ ను నిర్వహిస్తుంది. తమ R&D సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టులుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హార్డ్వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. ఇక దేశంలోనే టెక్నాలజీ హబ్ గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందన్నారు. బ్లైస్ సంస్థ హైదరాబాద్ R&D యూనిట్ విస్తరణకు సర్కార్ తగిన మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్ రెడ్డి. రాష్ట్రంలో తెలంగాణ ఏఐ ఇన్నోవేషన్ హబ్ ప్రారంభిస్తున్నామన్నారు మంత్రి శ్రీధర్ బాబు. ఏఐ రంగంలో పెట్టుబడులు, పరిశోధనలు, ఆవిష్కరణలకు ఇది వ్యూహాత్మక కేంద్రంగా పనిచేస్తోందన్నారు. హైదరాబాద్ ను ప్రపంచ స్థాయి ఏఐ గమ్యస్థానంగా తీర్చిదిద్దాలనేది తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు మంత్రి శ్రీధర్ బాబు. దావోస్ టూర్ లో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన కంపెనీలతో కీలక ఒప్పందాలు చేసుకుంటుంది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి టీం. కాలిఫోర్నియాకు చెందిన బ్లైస్ సంస్థతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది తెలంగాణ సర్కార్. ఈ సంస్థ డేటా సెంటర్, ఆర్టిఫిషియల్ కంప్యూటింగ్ కు తక్కువ శక్తి వినియోగించే ఏఐ హార్డ్వేర్, ఫుల్ స్టాక్ సాఫ్ట్వేర్ ను అభివృద్ధి చేస్తోంది. వరల్డ్ ఎకనామిక్ ఫోరం సదస్సులో బ్లైస్ కో ఫౌండర్ సీఈఓ దినకర్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో ప్రత్యేకంగా సమావేశమయ్యారు. చర్చల తర్వాత ఒప్పందం కుదుర్చుకున్నారు. దీంతో తెలంగాణలో ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగాల్లో చేపడుతున్న కార్యక్రమాలు వేగవంతమవుతాయి. ఇక ఇప్పటికే బ్లైస్ సంస్థ హైదరాబాద్ లో రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ సెంటర్ ను నిర్వహిస్తుంది. తమ R&D సెంటర్ ను విస్తరించే పెట్టుబడులు, ప్రణాళికలపై ఈ సందర్భంగా చర్చలు జరిగాయి. ఇక హెల్త్ కేర్, డయాగ్నోస్టిక్స్, మ్యానుఫ్యాక్చరింగ్, ఆటోమేషన్, ఎనర్జీ ఎఫిషియన్సీ వంటి రంగాల్లో ఏఐ ద్వారా పరిష్కారాలను పైలట్ ప్రాజెక్టుగా అమలు చేసే అవకాశాలపై కూడా చర్చ జరిగింది. తెలంగాణను ఏఐ డేటా సెంటర్ హబ్ గా తీర్చిదిద్దుతామన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డేటా సెంటర్స్, క్వాంటమ్ కంప్యూటింగ్, హార్డ్వేర్, ఆటోమేషన్ రంగాల్లో తెలంగాణ వేగంగా ముందుకు సాగుతోందన్నారు. దేశంలోనే టెక్నాలజీ హబ్ గా తెలంగాణ వృద్ధి సాధిస్తోందన్నారు. బ్లైస్ సంస్థ హైదరాబాద్ R&D యూనిట్ విస్తరణకు సర్కార్ తగిన మద్దతు అందిస్తుందని హామీ ఇచ్చారు సీఎం రేవంత్. రైట్గా దావోస్ టూర్ లో కీలక ఒప్పందాలకు సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ మా ప్రతినిధి యాదగిరి మనకి లైవ్ లో అందిస్తారు. యాదగిరి, దావోస్ టూర్ లో ఒప్పందాలపైన అప్డేట్స్ ఏంటి? జ్యోతి, ఏదైతే దావోస్ పర్యటన కొనసాగుతుందో సీఎం రేవంత్ రెడ్డి బృందం, ఆ దావోస్ పర్యటనలో ఇవాళ రెండో రోజు కొనసాగుతున్నది ఈ పర్యటన. మొదటి రోజు కూడా ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పర్యటనలో భాగంగా రేవంత్ రెడ్డి బృందం చాలా బిజీగా గడిపారు. వివిధ కంపెనీల ప్రతినిధులతో సమావేశం కావడం, తర్వాత తెలంగాణలో ఎట్లా ముందుకెళ్తా ఉన్నాం, ఈ ఐటీ రంగంలో ఎట్లా ముందుకెళ్తా ఉన్నాం, అభివృద్ధి పరంగా ఎట్లా ముందుకెళ్తా ఉన్నాం, ఇక తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలంటే తెలంగాణ ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలేంటి, ఇట్లా ఈ అన్నిటి అంశాలలో కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో కలిసి సీఎం రేవంత్ రెడ్డి బృందం సమావేశమై చర్చలు జరిపి ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా MOUలు కుదుర్చుకుంటున్నారు. ఇక నిన్న మనం చూసాము, పెద్ద పెద్ద కంపెనీలు ఉన్నటువంటి గూగుల్ లాంటి కంపెనీలతో కూడా నిన్న MOU కుదుర్చుకున్నారు. ఇక ఇవాళ రోజు కూడా ఈ ఎక్కువగా పెట్టుబడులే లక్ష్యంగా రెండో రోజు కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం పర్యటన కొనసాగుతూ ఉన్నది. ఇవాళ ఉదయం నుంచి కూడా వివిధ కంపెనీల ప్రతినిధులతో చర్చించడము, తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి వాళ్ళని అడగడము, ఆ పెట్టుబడులు ఎక్కడెక్కడ పెట్టాలి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, అక్కడ తెలంగాణలో పెట్టే కంపెనీలకు సంబంధించి ఇక్కడ కొత్తగా ఏర్పాటు చేసే కంపెనీలకు ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహాలు ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి బృందం ఆ కంపెనీల ప్రతినిధులకు సూచనలు చేస్తూ ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా వాళ్ళను కోరుతా ఉన్నారు. ఇక ఇందులో మనకు మేజర్గా నిన్న చూసాము, ఈ గూగుల్ సంబంధించినటువంటి గూగుల్ కంపెనీ, తర్వాత యూనిలీవర్, రాయల్ ఫిలిమ్స్ సంస్థలు పెట్టుబడులు పెట్టే విధంగా నిన్న ఒప్పందాలు కుదుర్చుకున్నారు. వాళ్ళతో చర్చలు కూడా జరిపారు. తర్వాత ఇజ్రాయెల్ సంస్థతో కలిసి స్టార్టప్ కంపెనీలకు సంబంధించినటువంటి పైలట్ ప్రాజెక్టులు చేసే విధంగా నిన్న జరిగినటువంటి సమావేశాలలో దీని మీద కూడా ఒప్పందం కుదుర్చుకున్నారు. ఇక తెలంగాణ రైజింగ్ 2047
ఏదైతే టార్గెట్గా ముందుకెళ్తా ఉన్నారో దానికి సంబంధించినటువంటి ఎట్లా ముందుకెళ్తున్నాము, దానికి ఉన్నటువంటి ప్రణాళిక ఎట్లా పెట్టుకున్నాము, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, తెలంగాణ ప్రభుత్వం పెట్టుకున్నటువంటి టార్గెట్ ఏంటి అనే దాని మీద అక్కడ జరుగుతున్నటువంటి సమావేశాల్లో సీఎం రేవంత్ రెడ్డి ఏదైతే ఈ సదస్సులు కొనసాగుతున్నాయో ఆ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడి ఇక్కడ ఎట్లాంటి ఈ స్టార్టప్ కంపెనీలకు సంబంధించి కానీ లేదంటే వివిధ సంస్థల్లో పనిచేసేందుకు ఏదైతే ఈ స్టడీ చేసినటువంటి విద్యార్థులు ఉంటారో వాళ్ళందరూ కూడా స్కిల్ ఓరియంటెడ్గా ఉండేందుకు వాళ్ళ స్కిల్ యూనివర్సిటీకి సంబంధించి ఎట్లా ఏర్పాటు చేశాము, దానివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, కొత్తగా ఉద్యోగాల్లో చేరే వాళ్లకు ఆ కంపెనీలకు రిలేటెడ్గా ఉండాలంటే అక్కడ స్కిల్స్ కూడా కంపల్సరీ అవసరం కాబట్టి ఆ స్కిల్స్ను ఎట్లా డెవలప్ చేసే విధంగా విద్యార్థులను తయారు చేయబోతున్నాం అనే దాని మీద సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరుగుతున్నటువంటి సమావేశాల్లో చర్చల్లో చెప్తా ఉన్నారు. ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా కూడా అడుగుతా ఉన్నారు. ఇవాళ జరిగినటువంటి రెండో రోజు నిన్న జరిగినటువంటి సమావేశాలు ఇవన్నీ కూడా రెండో రోజు కూడా అదే తరహాలో వివిధ కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులతో సమావేశం కావడం, తర్వాత ఇక్కడ పెట్టుబడులు పెట్టాలని చెప్పేసి వాళ్ళతో మాట్లాడడం, తర్వాత ఒప్పందాలు చేసుకోవడం. సో నిన్న ఎట్లయితే ఈ ఒప్పందాలు చర్చలు జరిగాయో సేమ్ రెండో రోజు కూడా అదే తరహాలో వివిధ కంపెనీలకు సంబంధించిన ప్రతినిధులతో సమావేశాలు నిర్వహిస్తున్నారు, తర్వాత ఒప్పందాలు కూడా కుదుర్చుకుంటున్నారు. ఈ రోజు చూస్తే మనకు ఈ రెండో రోజు దాంట్లో ప్రపంచంలోనే తొలి బ్యూటీ టెక్ గ్లోబల్ కెపాబిలిటీ సెంటర్కు సంబంధించిన దాంతోనే ఒప్పందం చేసుకున్నారు. వచ్చే ఈ ఏడాదిలోనే నవంబర్లోనే ఇది ప్రారంభించే విధంగా కూడా ఇవాళ జరిగినటువంటి ఈ పర్యటనలో భాగంగా ఈ సమావేశంలో ఇదే ఏడాదిలో నవంబర్లో ఇది ప్రారంభించే విధంగా కూడా ఒప్పందం చేసుకున్నారు. దీంతో పాటు ఈ దావోస్ వరల్డ్ ఎకనామిక్ ఫోరంలో తెలంగాణ లైఫ్ సైన్సెస్ పాలసీని కూడా అక్కడ ఆవిష్కరిస్తూ సీఎం రేవంత్ రెడ్డి ఆ సందర్భంగా కూడా మాట్లాడారు. తర్వాత ఉన్నటువంటి ఇందులో ఎట్లా ముందుకెళ్తా ఉన్నాము, దీనివల్ల ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, ఈ ఒప్పందాల వల్ల తెలంగాణలో ఇంకా ఎట్లాంటి ప్రయోజనాలకు ఎక్కువగా అవకాశం ఉంటుంది, ఎట్లా డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది అనే దాని మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి అక్కడ జరిగినటువంటి ఆ సమ్మిట్లో ఇవాళ జరిగినటువంటి సమ్మిట్లో మాట్లాడారు. సో ఇట్లా ఓవరాల్గా తెలంగాణలో పెట్టుబడులు ఎక్కువగా పెట్టడము, తర్వాత ఇక్కడ కంపెనీల స్థాపన కోసం ప్రభుత్వం ఇస్తున్నటువంటి ప్రోత్సాహకాలు, తర్వాత ఆ కంపెనీలు కనుక ఇక్కడ స్థాపిస్తే ఎట్లాంటి ప్రయోజనాలు ఉండే అవకాశం ఉంటుంది, తర్వాత ఎట్లా మరింత డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉంటుంది, దేశంలో పోటీ పడే విధంగా ప్రపంచవ్యాప్తంగా పోటీ పడాలంటే ఎట్లాంటి టెక్నాలజీకి సంబంధించినటువంటి కంపెనీలు ఇక్కడ పెట్టుబడులు పెట్టే విధంగా ప్రోత్సహించాలి. ఇట్లా ఈ అన్నిటి అంశాల మీద కూడా సీఎం రేవంత్ రెడ్డి బృందం రెండో రోజు కూడా అక్కడ పర్యటన కొనసాగిస్తున్నారు. ఆ పర్యటనలో భాగంగా ఈ ఒప్పందాలు చేసుకుంటున్నారు. వీటితో పాటు అంటే ఇన్నాళ్ళ వరకు కూడా ఇప్పటి వరకు కూడా దావోస్ వెళ్ళిరంటే అక్కడ కొత్త కంపెనీలతో ఒప్పందాలు పెట్టుకోవడం, తర్వాత తెలంగాణలో ఆ కంపెనీలు ఇక్కడ పెట్టే విధంగా సంతకాలు చేయడానికి వెళ్ళేవాళ్ళు. కానీ ఈసారి దానికి భిన్నంగా ఇక్కడ ఆల్రెడీ గ్లోబల్ సమ్మిట్ నిర్వహించారు. ఈ గ్లోబల్ సమ్మిట్లో 5,75,000 కోట్ల పెట్టుబడులు పెట్టే విధంగా వివిధ కంపెనీలు ఇక్కడ ముందుకొచ్చాయి. సో దాన్ని కూడా అంటే గ్లోబల్ సమ్మిట్ వల్ల ఎట్లా సదస్సు నిర్వహించాము, పెట్టుబడులకు సంబంధించినటువంటి ప్రోత్సాహాలు ఎట్లా ఇస్తున్నాము, సో దానికి సంబంధించిన అవన్నీ కూడా ఈ గ్లోబల్ సమ్మిట్కి సంబంధించినటువంటి అంశాలన్నిటి కూడా దావోస్ కేంద్రంగా దావోస్లో జరుగుతున్నటువంటి ఆ సదస్సులో సీఎం రేవంత్ రెడ్డి వాళ్ళు అక్కడ ఉన్నటువంటి పెద్ద కంపెనీలకు సంబంధించినటువంటి ప్రతినిధులు కూడా వివరిస్తున్నారు. సో ఈసారి ఆ సంతకాలు చేశాము, కానీ ఈసారి వాటిని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చామని చెప్పేసి కూడా సీఎం రేవంత్ రెడ్డి ఇవాళ జరిగినటువంటి సదస్సులో ఆయన మాట్లాడారు. అంటే ఇప్పటి వరకు కంపెనీలు ఇక్కడ స్థాపించాలి, పెట్టుబడులు ఇక్కడ పెట్టాలి, సో దీనికి సంతకాలు ఎంఓయూ కుదుర్చుకునేందుకు సంతకాలు పెట్టడానికి మేము అక్కడ వచ్చేవాళ్ళం. కానీ ఈసారి గ్లోబల్ సమ్మిట్ వల్ల తెలంగాణ ప్రభుత్వం తెలంగాణలో ఎన్ని పెట్టుబడులు పెట్టబోతున్నారు, ఎన్ని కంపెనీలు ఇక్కడ వచ్చాయనేది పూర్తి స్థాయిలో మీకు చెప్పడానికే ఇక్కడ వచ్చామని చెప్పేసి కూడా ఆయన ఇవాళ జరిగినటువంటి సదస్సులో చెప్పారు. సో ఇవాళ సాయంత్రం వరకు కూడా వివిధ కంపెనీలతో సమావేశం కావడం, తర్వాత ఆ కంపెనీలతో ఒప్పందాలు కూడా చేసుకునే కార్యక్రమం అయితే కొనసాగుతూ ఉంటుంది. జ్యోతి.